తిండికి ఠికానా ఉండదు. కానీ బట్టలకు సోకులకు మాత్రం వేలకు వేలు ఖర్చు చేసేవారు మన చుట్టూ చాలా మంది కనిపిస్తుంటారు. మరి అలాంటప్పుడు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యక్తి ఇంకెంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటారో కదా. ఒక దేశ ప్రధాని అంటే మరి మినిమం ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ సింపుల్ సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆయన మాత్రం చిరిగిన ధోతీతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చారు. ఎవరో కాదు, మన దేశ ప్రధానుల్లో ఒకరైన ఆయన తన ప్రమాణ స్వీకారం రోజు చిరిగిన ధోతీతో వచ్చారు. అయ్యో అదేంటి సార్ ఇలా వచ్చారు అంటే, మనం చేసే పని షైనింగ్ అవుతూ ఉండాలే కానీ మనం వేసుకున్న బట్టల్లో కాదు అంటూ సింపుల్ గా నవ్వేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అక్కడి నుంచి అంతే సింపుల్ గా ఇంటికి వెళ్లిపోయారు. ఆయనెవరో తెలుసా? తెలిస్తే వీడియో పాజ్ చేసి వెంటనే కామెంట్ చేయండి. తెలియకపోతే వీడియోని చివరి వరకు చూసేయండి. మీ టైం అస్సలు వృధా అవ్వదు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో మొత్తం చూశాక మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ప్రధాని అన్న గర్వం కానీ, దేశాన్ని నడిపించేది నేనే అన్న అహం కానీ ఆయనలో చూద్దామన్నా కనిపించేది కాదు. ఆయన ఎవరో కాదు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి రైల్వే మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన వన్ అండ్ ఓన్లీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన గురించి ఎక్కడ వెతికినా వేల కథలు బయటపడుతూనే ఉంటాయి. నేటి తరానికి మాత్రమే కాదు, రాబోయే 100 తరాలకు సరిపడా ఇన్స్పిరేషన్ ఆయన కథల్లో దొరుకుతుంది. ఒక సాధారణ వ్యక్తి దగ్గర నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ఎలా ఉండాలి, ఎలా పని చేయాలి, అన్నిటికన్నా ఎక్కువగా ఎలా బ్రతకాలి అని ప్రతి అంశంలో ఆయన ఇన్స్పిరేషన్ గానే కనపడతారు. తనకు సంబంధం లేకుండా దేశంలో ఎక్కడో జరిగిన ఒక రైల్వే ప్రమాదానికి తానే నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇక పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానిగా ఎన్నుకుంది కాంగ్రెస్. అలా 1964 జూన్ 9న రెండవ ప్రధానిగా నియమితులయ్యారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. పెద్ద నాయకుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. మొత్తానికి ఆయన రానే వచ్చారు. కానీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన శాస్త్రి గారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సింపుల్ గా ధోతీతో వచ్చారాయన. కానీ అది కాదు అసలు విషయం. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, శాస్త్రి గారి ధోతీ చినిగిపోయింది. దాంతో అది చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి చినిగిన ధోతీతో ప్రమాణ స్వీకారానికి రావడమేంటని అనుకున్నారు. షాక్ అయ్యారు అందరూ. కానీ ప్రధాని ఓఎస్డీగా ఉన్న వ్యక్తి, సార్ మీ ధోతీ చిరిగి ఉంది సార్, కొత్తది తెప్పించమంటారా అని అడిగితే, ఎందుకులేవయ్యా, దాన్ని పైజామా కవర్ చేస్తుందిలే, అయినా చిరుగుంటే ఏమైంది అంటూ సింపుల్ గా నవ్వేశారట శాస్త్రి గారు. అయినా మనం చేసే పని షైనింగ్ అవుతూ ఉండాలే కానీ మనం వేసుకున్న బట్టల్లో కాదు అంటూ సింపుల్ గా నవ్వేసి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అక్కడ నుంచి అంతే సింపుల్ గా ఇంటికి వెళ్లిపోయారట. ఒక రైల్వే మంత్రి, హోంమంత్రి వంటి పెద్ద పెద్ద పదవులలో శాస్త్రి గారు ఉన్నా ఆయన జీవితం ఒక సాధారణ వ్యక్తిలాగానే మిగిలిపోయింది. ఆయన తలుచుకుంటే ఒక గొప్ప ధనవంతుడిలో కాస్ట్లీ కార్లలో తిరిగే సత్తా ఉన్న సామాన్యుడలాగానే బ్రతికేవారు. శాస్త్రి గారు ప్రధాని నివాసంలో వ్యవసాయం చేసేవారట. ఆఫీస్ నుంచి వచ్చే అలవెన్స్లు, జీతంతోనే కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి శాస్త్రి కుమారుడు ప్రధానమంత్రి కార్యాలయంలోని కారును ఉపయోగించినప్పుడు శాస్త్రి కూడా ఆ కారు వ్యక్తిగత వినియోగం కోసం ప్రభుత్వ ఖాతాలో పూర్తి మొత్తాన్ని చెల్లించారు. ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పటికీ ఆయనకు సొంత ఇల్లు కానీ ఆస్తులు కానీ లేవు. ప్రధానిగా ఉన్నప్పటికీ సొంత కారు లేకపోవడం అనేది శాస్త్రి గారికే దక్కింది. సాధారణంగా పర్సనల్ పనుల కోసం స్కూటర్ లేదా సైకిల్ ని యూజ్ చేసేవారు శాస్త్రి గారు. ఒక సందర్భంలో, మీరిప్పుడు కేబినెట్ మంత్రి కాదు, దేశానికి ప్రధానివి, కనీసం ఇప్పుడైనా కారుని వాడండి అంటూ కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడితో 12,000 రూపాయల విలువైన కారును కొనేందుకు ప్రధానమంత్రిగా ఉంది కూడా లోన్ తీసుకున్నారు శాస్త్రి గారు. కారు కొనాలని డిసైడ్ అయి షోరూమ్ కు వెళ్లారు. అప్పుడు ఆయన దగ్గర కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ కారు ధర మాత్రం 12,000. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారు. కానీ అప్పును తీర్చేలోపే ఆయన మరణించారు. ఆ తర్వాత మిగిలిన అప్పును ఆయన భార్య చెల్లించారు. ఇప్పుడు ఆ కారుని న్యూఢిల్లీలోని శాస్త్రి మెమోరియల్లో ఆయన గుర్తుగా ప్రదర్శనకు పెట్టారు. కానీ ఆయన మరణం ఇప్పటికీ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. 1965లో పాకిస్తాన్తో భారత యుద్ధానికి దిగింది. ఈ యుద్ధం తర్వాత చర్చల కోసం ఇరు దేశాలు అంగీకరించాయి. అలా చర్చల కోసం తాష్కెంట్ వెళ్లిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి 11 జనవరి 1966 రాత్రి అనుమానాస్పదంగా మరణించారు. అసలు ఆయన ఎలా చనిపోయారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ అది మిస్టరీగానే మిగిలింది. శాస్త్రి గారి డెత్ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి.
లాల్ బహదూర్ శాస్త్రి గారిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ స్టోరీస్ మరియు ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ వైరల్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.